హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడర్ బక్స్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఫస్ట్ థ్యాంక్స్. సో ఎందుకు చెప్తున్నాను అంటే మీరు ఆదరిస్తున్నారు కాబట్టి వీడియోస్ అయితే మూవ్ అయితే అవుతున్నాయి. సో ఈరోజు మరొక కొత్త లెవెల్స్తో మీ ముందున్నాను కాబట్టి ఈ వీడియోని కూడా స్కిప్ చేయకుండా చూడండి. చూస్తే మీకు దీంట్లో ఉన్న నాలెడ్జ్ అర్థమవుతుంది. సో మీరు కూడా నాలెడ్జ్ స్వీకరించిన తర్వాత మీరు ఏ విధంగా ట్రేడ్స్ చేయొచ్చు, ఏ విధంగా మనం ఐడెంటిఫికేషన్ చేయాలి మార్కెట్ స్ట్రక్చర్ అనేది తెలుస్తుంది. సో తెలియడం వల్ల మీరు ఎప్పుడైనా ట్రేడ్స్ చేసినప్పుడు మీరు సక్సెస్లో ఉండడానికి ఛాన్సెస్ అయితే 100కి 200% ఉన్నాయి. కాబట్టి దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకు చెప్తున్నాను అంటే ఈ వీడియోలో లాజిక్స్ ఉంటాయి, ప్యాటర్న్స్ ఉంటాయి, ట్రెండ్ లైన్స్ ఉంటాయి, సపోర్ట్ రెసిస్టెంట్లు ఉంటాయి, ఇంకా అంటే ఏ ఏరియాలు మెయిన్ అనే అవి కూడా మనం చెప్పుకుంటాము. సో దేన్ని ఏ టైంలో ఎలా తీసుకోవాలనేది చెప్పుకుంటాం. సో ఇన్ని రకాల బెనిఫిట్స్ మీకు ఒక వీడియో ద్వారా వస్తున్నాయి అంటే ఈ వీడియో వినడంలో తప్పైతే లేదు ఫ్రెండ్స్. దయచేసి చూడండి. ఎందుకంటే ప్రతిరోజు గొంతు దించుకొని అరుస్తున్నాను, ఎందుకంటే ఎంతో కొంతమంది అయితే సబ్జెక్టు నేర్చుకొని సక్సెస్లోకి వెళ్తారని చెప్పేసి. సో ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల నాకేంటి లాభం అంటే సో నేను కూడా నేర్చుకుంటాను ఫ్రెండ్స్. ఏంటి అంటే నేను మీకు చెప్పడం వల్ల నాకు కూడా ఇంకా రివైన్ అవుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడు రిపీట్ చేస్తూ ఉంటేంది అది అనేది ముద్రలాగా నాకు కూడా పడిపోతుంది. సో ఇద్దరికి బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు నేర్చుకోవడం వల్ల మీరు డబ్బులు సంపాదిస్తారు, నేను చెప్పడం వల్ల నాకు కూడా నాలెడ్జ్ ఎక్కువ పెరుగుతుంది. ఎందుకంటే ఉన్నదాన్ని దాచిపెట్టుకోకుండా ఎవరికైనా పంచితే జ్ఞానం పెరిగేదే కానీ తరిగేది కాదు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మీరు అందరు వింటారని ఆశిస్తూ నేనైతే సబ్జెక్ట్లోకి వెళ్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నిన్న మార్కెట్ ఏ విధంగా జరిగిందో చూడండి. నిన్న మార్కెట్ మనం చూసుకుంటే క్లియర్గా మనకేంటి డౌన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. చూడండి క్లియర్గా మీకు కనపడుతుంది కదా. నిన్న మార్కెట్ స్టార్టింగ్ నుంచి ఎం ప్యాటర్న్ ఫామ్ చేసుకొని డౌన్ అయితే వచ్చింది. నిన్నటి వీడియోలో అయితే మనం క్లియర్గా చెప్పుకున్నాం అన్నమాట. తర్వాత ఈరోజు ఏం జరిగిందో చూడండి క్లియర్గా. నిన్న మార్కెట్ ఏం జరిగింది, ఈరోజు మార్కెట్ ఏం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ గుర్తుపట్టుకోవాల్సిన విషయం ఏంటంటే లాస్ట్లో మార్కెట్ ఏ విధంగా బిహేవ్ చేస్తుందో తెలుసుకుంటే నెక్స్ట్ డేకి మనకి ఈజీ అయితే అవుతుంది ఫ్రెండ్స్. సో మీరు ఈ విధంగా ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ట్రేడింగ్ చేసేటప్పుడు ఈజీగా లెవెల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని ఐడెంటిఫికేషన్ చేసుకోవడానికి సులభతరం అవుతుంది. కాబట్టి దయచేసి వినండి. ఇప్పుడు నిన్న మార్కెట్ చూసుకుంటే క్లోజింగ్లో ఏం చెప్పిపోయిందో చూడండి. క్లోజింగ్ 4 క్యాండిల్స్ అయితే చూడండి మీకు క్లియర్గా మీకు కనపడుతున్నాయి కదా ఫ్రెండ్స్. నేను అంటే ఒక లైన్ తీసుకొని మీకు క్లియర్గా చూపిస్తాను. చూడండి, ఇది క్లోజింగ్ క్యాండిల్. సో ఏంటి అంటే రెడ్ క్యాండిల్ ఉంది క్లోజింగ్ క్యాండిల్లో. దాని 3 క్యాండిల్ మనం గమనించినట్లయితే క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే నిన్న మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అయితే ఫామ్ చేసి వెళ్ళింది ఫ్రెండ్స్. మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ ఫామ్ చేసి వెళ్తే జనరల్గా ఎందుకు మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ ఫామ్ చేస్తే దాన్ని బుల్లిష్గా కన్సిడర్ చేస్తామో చెప్తాను. అది ఎక్కడ ఫామ్ అవ్వను కూడా చోట ఫామ్ అవుతే అది ఏ విధంగా ఫెయిల్ అవుతుందో కూడా నేను క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్. చూడండి, మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ ఫామ్ చేసి వెళ్ళింది. సో లాస్ట్లో అయితే ఒక రీటెస్ట్ క్యాండిల్ ఇచ్చింది. సో ఇదేంటి మనకు బుల్లిష్ ఇండికేషన్ ఇస్తుంది, మార్కెట్లో బుల్లిష్నెస్ ఉంది ఇండికేషన్ ఇస్తూ వెళ్ళింది అనమాట. సో నెక్స్ట్ డే ఏమైంది, ఈరోజు అంటే ఏమైంది, గ్యాప్ అప్లో మార్కెట్ ఓపెన్ అయింది. ఓపెనింగ్తోనే మార్కెట్ అయితే మళ్ళీ డౌన్ సైడ్కి వచ్చింది. సో మళ్ళీ అప్ సైడ్కి అయితే బయ్యర్స్ అయితే తీసుకెళ్ళడం జరిగింది. క్లియర్గా వినండి ఫ్రెండ్స్, మీరు సగం వింటే ఏం అర్థం కాదు. తర్వాత ఏం జరిగింది, నెక్స్ట్ క్యాండిల్లో కూడా సెల్లర్స్ ఏం చేశారు, మళ్ళీ ఫోర్స్ఫుల్గా తీసుకొని వచ్చారు. ఎక్కడి నుంచి రివర్స్ అవుతుంది, మళ్ళీ రివర్స్ అయితే అయింది. ఎక్కడైతే నిన్న మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ ఫామ్ అయిందో సెకండ్ టైం కూడా అక్కడి నుంచి రివర్స్ అయితే అయింది ఫ్రెండ్స్. తర్వాత ట్రేడ్ ఏంటి, అందరూ అంటే మనకు అర్థమైంది ఏంటంటే బయ్యర్ స్ట్రెంగ్త్ అయితే ఉంది, కానీ తొందరపడి ట్రేడ్ తీసుకుంటామంటే తీసుకోము ఫ్రెండ్స్. ఎందుకు తీసుకోము అంటే సో ప్రాపర్ కన్ఫర్మేషన్ మనకు కావాలి కాబట్టి సో ట్రేడ్ అయితే తీసుకోము ఫ్రెండ్స్. ఈ కొంచెం ఎక్స్పర్ట్ లెవెల్స్ అంటే మేము ఆలోచించే విధానానికి మీరు కూడా బేసిక్స్ స్టూడెంట్స్ ఎవరైతే వింటున్నారో
ట్రేడింగ్లో ఆల్రెడీ ఉండి ఫెయిల్ అవుతున్న వారు ఎవరైతే వింటున్నారో మీరు కూడా ఆ లెవెల్స్కి వస్తారు. నెక్స్ట్ క్యాండిల్లో నేనైతే సెల్లింగ్ అయితే తీసుకోవడం జరిగింది. ఎక్కడి వరకు సెల్లింగ్ తీసుకున్నానంటే నిన్న ఒక ట్రెండ్ని ఫాలో అవుతూ ఒక మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అయితే సపోర్ట్ లెవెల్ దగ్గర ఫామ్ అయింది, ట్రెండ్ సపోర్ట్ లెవెల్ దగ్గర ఫామ్ అయింది. అక్కడి వరకు అయితే ట్రేడ్ అయితే ప్రతిసారి వస్తుంది పోతుంది. కాకపోతే ట్రాప్ చేయాలి అంటే ఒకేసారి అక్కడి నుంచి పైకి తీసుకెళ్ళిపోతే ఆల్మోస్ట్ బిగినర్ ట్రేడర్స్ అందరు పైకి ట్రేడ్ కొడతారు కాబట్టి వాళ్ళని ట్రాప్ చేయడానికి మళ్ళీ క్యాండిల్ కిందికి వస్తుంది. కాబట్టి ట్రాపింగ్లో అయితే మన ట్రేడ్ అయితే ప్లేస్ చేస్తాం ఫ్రెండ్స్, 100% చెప్తాను. ఇది మీరు ఎక్స్పర్ట్ లెవెల్ వచ్చిన తర్వాత మీకు తెలుస్తుంది ఏ విధంగా ట్రాపింగ్లో ట్రేడ్ ప్లేస్ చేయాలి. ఎక్కడి వరకు ట్రెండ్ లైన్ వరకు ట్రేడ్ ఎగ్జిట్ అయిన తర్వాత చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, కింది నుంచి ట్రెండ్ లైన్ వస్తుంది. నేను ట్రెండ్ లైన్ డ్రా చేసి పెట్టాను చూడండి. అయితే ట్రెండ్ని టచ్ చేసినప్పుడు ఏమైంది, మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. సో తర్వాత గ్యాప్ అప్ ఓపెన్ అయింది. తర్వాత ఏంటి, మళ్ళీ అదే ట్రెండ్ లైన్ దగ్గరకు వచ్చేసి సస్టైన్ అయితే చేస్తుంది. అంటే అక్కడికి వస్తుంది బౌన్స్ అవుతుంది, అక్కడికి వస్తుంది బౌన్స్ అవుతుంది. సో బౌన్స్ అవుతున్నప్పుడు అది ట్రెండ్ లైన్ టచ్ అవ్వలేదు, మన రిటైల్ ట్రేడర్ని ట్రాప్ చేయాలి కాబట్టి ఇంకొక క్యాండిల్ అయితే బేరిష్నెస్ ఫామ్ చేసింది. తర్వాత ఏమైంది, ఎంట్రీ మనది ఎక్కడి వరకు ట్రెండ్ లైన్ వరకే. సో అక్కడ ఎగ్జిట్ కొడతాం అనమాట. ఇప్పుడు అందరూ ఏమనుకుంటారంటే పైన రెసిస్టెంట్ బ్రేక్ అయింది కాబట్టి సో ఇప్పుడు ట్రేడ్ అనేది కిందికి వెళ్ళిపోతుంది అనుకుంటారు. కానీ ఇక్కడ నుంచి ట్రెండ్ లైన్ వస్తున్న విషయము నిన్న మార్కెట్ క్లోజింగ్ విషయం ఎవరు అబ్జర్వ్ చేయరా, అందుకే ఫెయిల్ అవుతారు. ఇక్కడ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ చేసినట్టు చేసి సడన్లీ 1 మినిట్లోనే రివర్స్ అయిపోయినాయి క్యాండిల్స్. మీరు 1 మినిట్కి వెళ్ళి చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. రివర్స్ అయిపోయి ఒక మంచి బుల్లిష్ క్యాండిల్ అయితే ఫామ్ చేయడం జరిగిందనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అంటే ఇవన్నీ క్లోజింగ్ క్యాండిల్స్ కదా, చాలామంది అడుగుతున్నారు రన్నింగ్లో ఎలా ప్లేస్ చేయాలి అని. సో ఏంటంటే క్లోజింగ్ క్యాండిల్స్ని మనం తీసుకుంటే మనకి క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఏంటి అంటే ఒక ట్రెండ్ లైన్ మళ్ళీ పైనుంచి ఫామ్ అవుతుంది. ఆ ట్రెండ్ లైన్ పైన గ్యాప్ అప్లో కొంచెము మార్కెట్ అయితే ఓపెన్ అయ్యింది. అంటే గ్యాప్ అప్ అంటే మళ్ళీ మీరు అంటే నెక్స్ట్ డే ఓపెన్ అయ్యే గ్యాప్ అప్ అనుకోకండి. కొంచెం క్యాండిల్ సైజ్ చూస్తే మనకు దానికంటే కొంచెం పైన ఓపెన్ అంటే ప్రాపర్ బుల్లిష్ క్యాండిల్ కింద ఏం చేసింది, ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ చేసి ట్రాప్ చేసింది. తర్వాత ప్రాపర్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. తర్వాత ఎంట్రీ తీసుకున్నాం. మనం ఒక క్యాండిల్లోనే మన టార్గెట్ వచ్చిందా రాలేదా చూడండి క్లియర్గా. ఏంటంటే టార్గెట్లు ఈ విధంగా ప్లేస్ చేసుకుంటూ వెళ్తే సింపుల్గా మనమైతే సక్సెస్ అవుతాము. ఇప్పుడు క్యాండిల్లో వచ్చేసింది ఒక క్యాండిల్లో అని చెప్పేసి గమ్మునుంటాం, రెసిస్టెంట్ లెవెల్ ఉంది ఆ లెవెల్ చూసుకొని మనం ఎగ్జిట్ కొట్టేసాం. ఇంకొక క్యాండిల్ ఓపిక్గా ఉన్నా కూడా ఎగ్జిట్ కొట్టడం. తర్వాత ఏం ఫామ్ అయింది, డోజీ ఫామ్ అయింది. అంటే డోజీ జనరల్గా వచ్చినప్పుడు ఏమవుతుంది, సో రివర్సల్ చూపిస్తుంది. కానీ ఇది ప్రాపర్ బ్రేక్అవుట్ అయింది పైకి. తర్వాత డోజీ అనే క్యాండిల్ ఫామ్ అయింది. డోజీ ఫామ్ అయింది కాబట్టి బయ్యర్స్ సెల్లర్స్ ఆర్ ఫైటింగ్ కాబట్టి కింద నుంచి బయ్యర్స్ పైనుంచి సెల్లర్స్ కొట్లాడుతున్నారు కాబట్టి కొంచెం వెయిటింగ్ కన్ఫర్మేషన్ చూసి దాన్ని ఒక జోన్గా ఫామ్ చేసుకుంటే దాని బ్రేక్అవుట్లో మనం ట్రేడ్ ప్రాపర్గా తీసుకుంటే నెక్స్ట్ లెవెల్ మనకైతే వచ్చింది ఫ్రెండ్. ఇప్పుడు ఎన్ని ట్రేడ్లు, మొత్తం 3 ట్రేడ్లు. కానీ 2 ట్రేడ్లు అయితే మీకు ఈజీగా ఉన్నాయా లేదా, ఇది హోల్డ్ చేయొచ్చు. ఎందుకు హోల్డ్ చేయొచ్చు అని చెప్తున్నా అంటే మనం ఎక్కడి నుంచి అయితే బయ్యింగ్ స్టార్ట్ అయిందో అక్కడి నుంచి ఒక ట్రెండ్ లైన్ తీసుకుంటే, అంటే అక్కడ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఒక ట్రెండ్ లైన్ మనం తీసుకుంటే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆగిపోతుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ క్యాండిల్లో ట్రెండ్ లైన్ ఫామ్ అవుతుంది, ఫామ్ అవుతున్నట్టు ఆగుతుందా లేదా, ఆ క్యాండిల్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే కదా మనం ట్రేడ్ ప్లేస్ చేస్తాం. ఎందుకంటే ఏ టైం ఫ్రేమ్ తీసుకున్నా మీరు మధ్యలో ఎంట్రీస్ కొట్టకుండా ఆ క్యాండిల్ కంప్లికేషన్ అనేది అంటే కంప్లీట్ అవ్వడాన్ని మీరు చూసి ఎంట్రీ కొడితే మీకు ప్రాఫిట్స్. మళ్ళీ రెసిస్టెంట్ లెవెల్ దాకా మనకైతే ట్రేడ్ వచ్చింది కదా ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం ప్లేస్ చేసుకుంటూ వెళ్తున్నాము ట్రేడ్. మళ్ళీ ఇంకేంటి, అయిపోయినాయి కదా ట్రేడ్స్ మనవి. మళ్ళీ ఇంకా ట్రేడ్ చేయాలంటే ఏంటి అంటే చాలా వరకు ప్రయాణం అయితే మార్కెట్ చేసింది. సో కొద్దిసేపు మనకు వెయిట్ చేస్తే మనకు అర్థం అయితే క్లియర్గా అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకు క్లియర్గా అర్థం అవుతుంది అంటే ఆ ట్రెండ్ను పైకి తీసుకెళ్ళినప్పుడు ఆ ట్రెండ్ లైన్ పక్కకు వచ్చినప్పుడు దాని ఎక్స్పెక్టేషన్ అక్కడి వరకు క్లోజ్ అయితే అయ్యింది ఫ్రెండ్. సో ఈ విధంగా మనం మార్కెట్లో కన్సిడర్ చేసుకుంటూ వెళ్తే మార్కెట్ కొద్దిసేపటికి ఏమైంది, సైడ్ వేస్ లాగా ఫామ్ చేస్తుంది. కానీ అక్కడ సైడ్ వేస్ లాగా మీకు ఫామ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ నాకు ఒక ప్యాటర్న్ అయితే కనపడ్డది ఫ్రెండ్స్. ప్యాటర్న్ అయితే కనపడ్డది. ఎందుకంటే ఆ టైంలో అంటే ఈ ప్యాటర్న్ కంప్లీషన్లో మన గ్రూప్ మెంబర్స్ కూడా ఇందులో ఉన్నారు. సో మీరు వెళ్ళి డౌట్గా ఉంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, వారిని అడగండి. కొంతమంది కొన్ని ట్రేడ్లలో అంటే
కొన్నిసార్లు లైవ్ అనాలిసిస్ చేసేటప్పుడు నాతో పాటు కాల్స్లో ఉంటున్నారో అప్పుడు వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. వాళ్ళని మీరు సంప్రదించిన మన ట్రేడ్స్ ఏ విధంగా వర్కౌట్ అవుతున్నాయో మీకు తెలుస్తుంది. సో అందరికీ కనపడని ప్యాటర్న్ ఏంటంటే జనరల్గా రిటైల్ ట్రేడర్స్కి, ప్రో ట్రేడర్స్కి అయితే, ఎక్స్పీరియన్స్ ఉన్న ట్రేడర్స్కి అయితే కనపడుతుంది. వెళ్ళింది మార్కెట్ ఒక దగ్గర అయితే ఫార్మేషన్ అయితే చేస్తుంది ఫ్రెండ్, చేస్తుంది. అయితే ఫార్మేషన్ చేస్తుంది, మన సపోర్ట్ నుంచి మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకున్నా కూడా ఆ సపోర్ట్ బ్రేక్ అవుతూ ఒక చార్ట్ ప్యాటర్న్ అంటే ఒక ప్యాటర్న్ అయితే అక్కడ ఫామ్ అయితే చేస్తుంది ఫ్రెండ్స్. ఏంటి అంటే రౌండ్గా మార్కెట్ ఫార్మేషన్ అయితే చేస్తుంది. చేసినప్పుడు ఈ బ్రేక్ డౌన్ కాగానే ట్రేడ్ తీసుకుంటా అంటే తీసుకోం, మనకు రెసిస్టెంట్ అనేది కన్ఫర్మేషన్ అవ్వాలి. తర్వాత రీటెస్ట్లో ఏం ఫామ్ చేసిందో చూడండి ఫ్రెండ్స్, మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అయితే ఫామ్ చేసింది. సో మీరు అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఫామ్ అయిన ప్యాటర్న్ ఏంటి, పైనుంచి ట్రెండ్ లైన్ గీసుకుంటూ వస్తే మెల్లగా మార్కెట్ పడుతూ వస్తుంది. సో దీన్ని ఇప్పుడు ఏంటి, పైనే రెసిస్టెంట్ లెవెల్ ఉంది. సో ఇప్పుడు 2 కన్ఫర్మేషన్లు వచ్చినాయి కదా. 40 degreesలో ట్రెండ్ లైన్ అంటే ఫస్ట్ నార్మల్గా ట్రెండ్ లైన్ ఫామ్ చేసింది, తర్వాత మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ ఫామ్ చేసినప్పుడు అక్కడ రెసిస్టెంట్ పైనే ఉంది కాబట్టి ఆ మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అనేది ఇన్వాల్వ్డ్ అవుతుంది. సో ఈరోజు మన లైన్లో ఉన్న క్లయింట్ అంటే ఎవరైతే మన ఫ్యామిలీ మెంబర్ ఉన్నారో ట్రేడర్ బక్స్ ఫ్యామిలీ, అతనికి అప్పుడే వచ్చాడనమాట కాల్లోకి. అప్పుడు చెప్పామన్నమాట ఇక్కడ ట్రేడ్ ప్లేస్ చేయడం జరిగింది అని చెప్పేసి అతను కూడా చూపించాం లైవ్లో. సో ఎందుకంటే అక్కడ రెసిస్టెంట్ దగ్గర ఇది మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అనేది ఇన్వాల్వ్డ్ అవుతుంది. సో ఎందుకంటే ప్రాపర్ ప్లేస్లో ప్రాపర్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ కానీ ప్రాపర్ చార్ట్ ప్యాటర్న్ కానీ వస్తే దాన్ని మాత్రమే మనం కన్సిడర్ చేస్తాము. కాబట్టి సో మనకు కన్ఫర్మేషన్ ట్రేడ్స్ అయితే కావాలి. తర్వాత ఏంది, అక్కడ ప్లేస్ చేసిన ట్రేడు కిందికి చూడండి ఎంత బూమ్ అయిందో. సో కానీ మన రూల్స్ ప్రకారం ఏంటి, మనము ఎక్కడైతే ప్లేస్ చేస్తాం ట్రేడ్ అక్కడి నుంచి సపోర్ట్ వరకే ట్రేడ్ అయితే తీసుకుంటాము. ప్రతిసారి సపోర్ట్ వరకు రాదు కదా. అంటే ట్రెండ్ లైన్ కన్ఫర్మేషన్ మనం తీసుకున్న కింది నుంచి చూడండి ఫ్రెండ్స్, క్లియర్గా బ్రేక్ డౌన్ అయితే కనపడుతుంది. బ్రేక్ డౌన్ కనపడుతుంది, క్లియర్గా అయితే వచ్చింది ఫ్రెండ్స్. కొంచెం అటు ఇటు పోతుంది, కంగారు పడకండి, ఇట్లా ప్రాపర్గా గీసుకుందాం. సో ఏంటంటే ప్రాపర్గా గీస్తే మనకు అర్థమైతే అవుతుంది క్లియర్గా, ఇంకొంచెం పైకే వస్తుంది. సో కంగారు పడకండి ఏంటి ఇలా ఉంది అని చెప్పేసి. సో ఏంటంటే ఇది ఫోన్లో కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ఇక్కడ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ఫామ్ అయింది, ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ కూడా జరిగింది, పైనే రెసిస్టెంట్ ఉండదు. 3 కన్ఫర్మేషన్లో ట్రేడ్ కొట్టచ్చు. కొంచెం మేము అడ్వాన్స్గా ఉన్నాం కాబట్టి పైనే ట్రేడ్ కొడతాం రెసిస్టెంట్ పైన, ఎందుకంటే స్టాప్ లాస్ అనేది తక్కువ రావడం జరుగుతుంది కాబట్టి. సో ఏంటంటే చూడండి, ఎందుకంటే స్టాప్ లాస్కి ప్రిపేర్ అయ్యే ట్రేడింగ్కి వస్తే ఖచ్చితంగా మీరైతే ప్రాఫిట్స్ అయితే తీసుకొని వెళ్తారు. అంటే కంజూష్గా స్టాప్ లాస్ ఒక 20 పాయింట్లు వస్తుంటే మనం 10 పాయింట్లు పెట్టడం, 30 పాయింట్లు వస్తుంటే మనం 15 పాయింట్లు పెట్టడం వల్ల యూజ్ అయితే ఏమీ ఉండదు. అది ఎందుకంటే కొంచెం క్యాండిల్ స్పైక్స్ ఇచ్చినా కూడా మన స్టాప్ లాస్లో అయితే హిట్ అవుతుంది. మార్కెట్కి కావాల్సిందే అదే కదా స్టాప్ లాస్ హంటింగ్ అనేది. సో ఇక్కడ ఇప్పుడు సపోర్ట్ వరకు వచ్చింది, సపోర్ట్ నుంచి బ్రేక్ అయ్యి కిందికి అయితే మార్కెట్ వచ్చింది ఫ్రెండ్స్. సో కిందికి బ్రేక్ అయ్యి వస్తుంటే ఇంకొక కన్ఫర్మేషన్ ఉంది, సాలిడ్ కన్ఫర్మేషన్ ఉంది. దాని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మార్కెట్ అయితే ఒక ఛానల్ని అయితే ఫామ్ చేసుకుంటూ వస్తుంది ఫ్రెండ్స్. పైనుంచి చూసుకున్నట్లయితే మనం ఒక ఛానల్ని ఫామ్ చేసుకుంటూ వస్తుంది. సో ఒక ఛానల్ని ఫామ్ చేసుకుంటూ వస్తుంది చూడండి, క్లియర్గా చూపిస్తాను. సో ఇంకొక లైన్ ఇక్కడ నుంచి ఇవన్నీ డిలీట్ చేసుకుందాం, సారీ. ఇంకొక లైన్ చూడండి క్లియర్గా కనపడుతుంది కదా, ఒక ఛానల్ అయితే ఫార్మేషన్ అయితే జరుగుతుంది ఇక్కడ. ఎందుకంటే అది చిన్నగా అవుతూ వస్తుంది. ఇప్పుడు మన కన్ఫర్మేషన్ ఏంటంటే మన సపోర్ట్ మీద ఏదైనా బ్రేక్అవుట్ క్యాండిల్ పర్ఫెక్ట్గా ఇస్తే ఫస్ట్ ఎక్కడి వరకు తీసుకుంటాం టార్గెట్, రెసిస్టెంట్ వరకు. అది హిట్ అయిందా లేదా, దాన్ని సక్సెస్ఫుల్ చేసిందా లేదా అది కూడా చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఒక ఛానల్ని అయితే రెస్పెక్ట్ చేసుకుంటూ మార్కెట్ కింది దాకా వస్తుంది. కింది దాకా వచ్చి ఒక దగ్గర ఆగిపోయింది, ఎక్కడ సపోర్ట్ దగ్గర ఆగిపోయి చూడండి. మీరు ప్రాపర్గా గమనిస్తే మనకి ఎంగిల్ఫింగ్ ప్యాటర్న్ అనేది కనపడుతుంది, బుల్లిష్ ఎంగిల్ఫింగ్. అంటే సపోర్ట్ రెసిస్టెంట్లు కొన్నిసార్లు దగ్గరగా ఉండడానికి కారణాలు కూడా చెప్పాను కదా. కారణం ఏంటంటే ఆ లెవెల్ దాటితే ఆ లెవెల్లో సప్లయర్స్ ఉన్నారు అనమాట. అంటే రెసిస్టెంట్ స్ట్రాంగ్గా ఈ లెవెల్ అయినా ఆ లెవెల్ అయినా ఖచ్చితంగా మనకైతే ప్రాపర్గా పని చేస్తుందని చెప్పేసి అక్కడ కొట్టుకుంటాం అనమాట. ఎందుకు అంటే ఒక లెవెల్ దాటిన తర్వాత ఒక లెవెల్ దగ్గర సెల్లర్స్ ఉన్నా బయ్యర్స్ ఉన్నా ఆ విధంగా అనేవి రావడం జరుగుతాయి అనమాట. సో దాన్ని చూసి మీరు కంగారు అవ్వకండి, పక్కపక్కనే ఉన్నాయి కదా హిట్ అవ్వడం.
కానీ ప్రాపర్ కన్ఫర్మేషన్ చూడండి. ఎంగిల్ఫింగ్ తర్వాత ఏమైంది, ఒక హ్యామర్ వచ్చింది, తర్వాత డోజీ వచ్చింది, తర్వాత రెసిస్టెంట్ ప్రాపర్గా బ్రేక్ అయితే అయినాయి క్యాండిల్. అక్కడ ఎంట్రీ తీసుకున్నా మనం రెసిస్టెంట్ లెవెల్ వరకే తీసుకుంటాం ఫస్ట్ టార్గెట్. తర్వాత దీన్ని హోల్డ్ చేయాలంటే స్టాప్ లాస్ కాస్ట్ టు కాస్ట్ అయినా తీసుకొని వస్తాం, లేకపోతే పైకన్నా పెట్టుకుంటాం అనమాట, లేకపోతే కొంచెం పైకన్నా పెట్టుకుంటాం కొన్ని పాయింట్లు. చూడండి ఎంత మార్కెట్ బూమ్ అయిందో. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ గమనిస్తున్నారు కదా, ఇక్కడ మార్కెట్ స్టార్ట్ అయింది కానీ రెసిస్టెంట్ లెవెల్ దగ్గరికి రాలేదు. ఈసారి ఏం చేసింది, ఫస్ట్ టార్గెట్ని కింద కంప్లీట్ చేసుకుంది కాబట్టి సెకండ్ టార్గెట్ వరకు వచ్చే వరకు ఏమైంది చూడండి, ప్రాపర్గా అయితే వెళ్ళింది. చూడండి ఫ్రెండ్స్, తర్వాత ఏమైంది, మళ్ళీ రెసిస్టెంట్ దగ్గర దాకా ప్రయాణం చేసి సపోర్ట్, తర్వాత మళ్ళీ ఫాల్ అయ్యి మళ్ళీ సపోర్ట్ దగ్గర నుంచి రివర్సల్ అయితే రావడం జరుగుతుంది. సో ఇన్ని రకాల కన్ఫర్మేషన్స్ ఉన్నాయి మన దాంట్లో. సో ఇన్ని రకాల కన్ఫర్మేషన్స్తో ట్రేడ్ చేస్తే మనం ఎందుకు లాస్ అవుతాం, ఒక్కసారి లాజిక్గా ఆలోచించండి మీరు. నేను చెప్తున్నానే కాదు, ఎవడ్రా బాబు వీడు పిచ్చోళ్ళలాగా వరుతున్నాడని మీరు అనుకోవచ్చు, కానీ నేను సబ్జెక్ట్ చెప్తున్నాను ప్రాపర్గా. ఎందుకంటే దీంట్లో ఏ ఇండికేటర్స్ మనం యూజ్ చేయడం లేదు, కానీ ప్రాపర్ కన్ఫర్మేషన్స్ ఏ విధంగా వస్తున్నాయి. మార్కెట్ తన విధిని అది నిర్వహిస్తుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా తన రూల్స్ని, రెగ్యులేషన్స్ని అన్నిటినీ పాటించుకుంటూ మార్కెట్ తన వేలో అది వెళ్తుంది. కానీ వెళ్ళాలి, తన వేలో మనం వెళ్ళాలంటే నిదానంగా ఆలోచించి అక్కడ ఏం జరుగుతుందో అనే ఆ సైన్ భాష నువ్వు ఎప్పుడైతే నేర్చుకుంటావో అది నీకు కంప్లీట్గా రావడం జరుగుతుంది. ఇది నువ్వు నేర్చుకోవాలి. ఇదే విధంగా మనలాగా ఐడెంటిఫై చేయాలనుకుంటున్నావా, అయితే వచ్చి మన గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో జాయిన్ అవుతే అక్కడ నేర్పించబడతాయి కాబట్టి ఖచ్చితంగా మీరు నేర్చుకుంటారు. సో ఏం యూజ్ చేస్తలేము, సింపుల్ ప్రైస్ యాక్షన్స్తోని మార్కెట్ ఏం చెప్తుందో అర్థం చేసుకుంటున్నాం, నిన్నేం చెప్తుంది, ఈరోజు ఏం చెప్తుందని అర్థం చేసుకుంటున్నాం కాబట్టి మనకు మార్కెట్ అనేది అవ్వడం జరుగుతుంది. ఇంకొక కన్ఫర్మేషన్ మీకు ఇస్తాను నేను. ఏంటి అంటే కన్ఫర్మేషన్ చూడండి, క్లియర్గా ఆలోచించండి. సో ఈరోజు నిన్న మార్నింగ్ స్టార్ అయితే ప్యాటర్న్ ఫామ్ అయింది. ఇదే సిచ్యువేషన్ మనకు జరిగిందా లేదా అంటే నేను చెప్తున్నాను కాబట్టి వీడియోస్ నా మైండ్లో ప్రింట్ అవుతున్నాయి కాబట్టి సో మీకు చెప్పగలుగుతున్నాను. సో మీకు ప్రింట్ అయితే ఇదే సిచ్యువేషన్ మనకు ఎక్కడ జరిగిందో చూసుకుంటే క్లియర్గా మీకు తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు ఏంటి అంటే మీకు ఎక్కడ జరిగింది, ఇది మొన్న మనకు మార్కెట్లో జరిగింది ఫ్రెండ్స్. చూపిస్తాను నేను మీకు క్లియర్గా చూపిస్తాను. చూడండి మార్నింగ్ స్టార్ ఎక్కడొచ్చింది, ఇదే లెవెల్లో మార్నింగ్ స్టార్ అనేది మొన్న వచ్చింది. చూడండి ఇక్కడ మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ కనపడుతుంది కదా, ఇది డిలీట్ చేస్తున్నాను క్లియర్గా. సో ఏంటంటే అవగాహన ఇదే విధంగా చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడేంటి, ఇక్కడ మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ ఫామ్ అయింది, ప్లస్ ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఇది డ్రా చేసి చూపిస్తాను, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వగల ఎక్కడ ఉంది అని చెప్పేసి. చూడండి ఇక్కడ మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. తర్వాత ఏమైంది, మార్కెట్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది, ఒక బుల్లిష్ క్యాండిల్, తర్వాత మార్కెట్ బౌన్స్ చేసి పైకి వెళ్ళింది. సో ఇప్పుడు ఏం జరిగింది, అక్కడ సేమ్ సినారియో అయితే అక్కడ మనకు కనపడుతుంది కదా. అంటే మార్కెట్ గ్యాప్ అప్లో ఓపెన్ అయినా కూడా మనకి ఎక్కడ దాకా వస్తుంది, అది మార్కెట్ మార్నింగ్ స్టార్ ఎక్కడైతే ఫామ్ అయిందో అక్కడ దాకా వస్తుంది. అక్కడ ఏముంది, సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి. చూడండి ఇదే సపోర్ట్ లెవెల్స్ని మనం డ్రా చేసుకుంటే వెళ్ళిపోదాం. చూడండి క్లియర్గా మనకు, చూడండి ఇక్కడనే కదా ఫ్రెండ్స్ మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అయితే వచ్చింది. చూడండి క్లియర్గా మీకు కనపడుతుంది కదా. ఎందుకంటే పోయేటప్పుడు బేస్ ఎక్కడ అన్న సపోర్ట్ కింద ఉంది కదా అని మీరు అనొచ్చు, కానీ ఎందుకు నేను అక్కడ రెసిస్టెంట్ గీసుకున్నా అంటే అక్కడ మార్కెట్ ఆగిపోయింది కాబట్టి గీసుకున్నా. రేపు ఛాన్సెస్ ఉన్నాయి, అక్కడి నుంచి గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే కిందికి రావచ్చు, పైకి వెళ్ళొచ్చు. కానీ సినారియో సేమ్ రిపీట్ అవుతుందని మన మైండ్లో ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు మనం క్లియర్గా చేసుకోవచ్చు అనమాట. ఎక్కడ ఇది మన లెవెల్స్ దగ్గర ప్రాపర్గా చేసిందో నేను మీకు చూపిస్తాను. ఇగో ఇక్కడ బేస్ క్రియేట్ చేసుకొని మార్కెట్ వెళ్ళిందనమాట. ఎప్పుడైనా ఒక బేస్ రెసిస్టెంట్ దగ్గర క్రియేట్ అవుతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ లెవెల్స్ అయితే మనకు స్ట్రాంగ్గా పనిచేస్తాయి అనమాట. చూడండి బేస్ క్రియేట్ చేసుకొని మార్నింగ్ స్టార్ ఇచ్చింది అంటే ఇది నిన్న రెసిస్టెంట్గానే ఉంది, కాకపోతే క్రియేట్ చేసే బేస్ను బట్టి మార్కెట్ ఓపెన్ అవుతుంది అనమాట. చూడండి పైన ఓపెన్ అయింది కదా, క్లియర్గా పైన ఓపెన్ అయింది కాబట్టి కిందికి వచ్చింది కదా. మళ్ళీ ఏ లెవెల్ సపోర్ట్ తీసుకుంది, ఇది తీసుకుంది. ఎందుకు తీసుకుంది అంటే ఆల్రెడీ నిన్నటి నుంచే ట్రెండ్ లైన్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. నేను చెప్తున్నా కదా, ఇది ఎందుకు సపోర్ట్గా కన్సిడర్ చేస్తామంటే ట్రెండ్ లైన్ ఫార్మేషన్ అని, ఇది సపోర్ట్. పైదేంది మన కొట్టుకున్న లైన్స్ రెసిస్టెంటే ఫ్రెండ్స్. అది ఎప్పుడైతే ప్రాపర్గా బ్రేక్ అవుతుందో అది ఏమవుతుంది, ప్రాపర్ సపోర్ట్గా మారుతుంది. సో ప్రాపర్గా మొమెంటమ్ ట్రేడింగ్ ఏ విధంగా చేయాలి అనేది తెలిస్తే మనకి ఇవన్నీ తెలుస్తాయి ఫ్రెండ్స్. సో ఇవన్నీ తెలవాలంటే గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకోసం ప్రత్యేకంగా నేను క్లియర్ చేయడానికి, డౌట్స్ క్లియర్ చేయడానికే ఉన్నాను. చూడండి ఫ్రెండ్స్,
ఇది జరిగింది మార్కెట్లో జరుగుతున్నది ఏంటి అంటే మనం క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. తర్వాత మార్కెట్ ఎలానైనా పోనివ్వండి, పుల్ బ్యాక్కి రీటెస్ట్కి చాలా తేడా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకు చెప్తున్నా అంటే రీటెస్ట్ అనేవి 2-3 క్యాండిల్లో కొంచెం కిందికి వచ్చినట్టు వచ్చి మళ్ళీ పైకి పోతాయి, హయ్యర్లో ఫార్మేషన్ చేసుకుంటూ పోతాయి. పుల్ బ్యాక్ అనేది ఎప్పుడైనా మార్కెట్ స్ట్రెంత్ను బట్టి చూస్తే మన ప్రాపర్ లెవెల్ మధ్యలో దాకా, అంటే మార్కెట్ ఒక 700 అంటే 350 అయినా కిందికి రావాలి, దాన్ని పుల్ బ్యాక్ అంటారు. అక్కడి నుంచి పుల్ బ్యాక్ అయితే పుల్ బ్యాక్ సిస్టమ్ అంటారు, దాన్ని కొంతమంది స్వింగ్స్ కూడా అంటారు. సో రకరకాలుగా ఉన్నాయి, కానీ మనమైతే ఈజీగా అయితే అర్థం చేసుకుందాం ఫ్రెండ్స్. నేను ఎందుకు ఇంతలా చెప్తున్నాను ఒక బ్యాంక్ నిఫ్టీ ఇంతసేపు అంటే అర్థం చేసుకోండి. ప్రాపర్ కన్ఫర్మేషన్లు తీసుకొని ప్రాపర్గా ట్రేడ్ చేస్తే ఏంటంటే లాసెస్ రావు. ఇప్పుడు ఇన్నిసార్లు ట్రేడ్ మనం క్యాచప్ చేసామని చెప్తున్నాం కదా, మీరు అన్నిసార్లు చేయకపోయినా పర్లేదు, రూల్స్ ప్రకారం 1-2 ట్రేడ్లు చేసి వదిలేయండి. మార్కెట్ ప్రతిరోజు కన్ఫర్మేషన్స్ ఇస్తుంది, ప్రాఫిట్స్ ఇస్తుంది. సో ఇంకా డెప్త్గా మీరు తెలుసుకోవాలంటే రండి మన గ్రూప్లోకి. సో తెలుసుకుందాం. ఎందుకు గ్రూప్ గురించి డిస్కషన్ చేస్తున్నా అంటే అక్కడ చాలామంది చాలా మైండ్ సెట్స్ డిస్కషన్ జరుగుతుంటాయి, చాలా డౌట్స్ వస్తాయి, అవి కూడా మీకు క్లారిటీ ఇవ్వబడతాయి. సో నెక్స్ట్ ఫిన్ నిఫ్టీకి వస్తే చూద్దాం ఫ్రెండ్స్. ఫిన్ నిఫ్టీ ఏ విధంగా ఉందో చూద్దాం, క్లియర్గా చూడండి. ఫిన్ నిఫ్టీ ఏ విధంగా ఉందో చూద్దాం. ఫిన్ నిఫ్టీ చూడండి, రెసిస్టెంట్ లెవెల్లోనే బార్ సపోర్ట్ తీసుకుంటుంది. సపోర్టు రెసిస్టెంట్లో సింగిల్ క్యాండిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ప్రాపర్ క్యాండిల్ ఎక్కడైతే వచ్చిందో బ్యాంక్ నిఫ్టీ కన్ఫర్మేషన్ వర్క్ ప్రకారం మనం ఇక్కడ ట్రేడ్ కొట్టినా సక్సెస్ అవుతాము. ఎందుకంటే ఒక బుల్లిష్ క్యాండిల్ చూడండి ఎంత ప్రాపర్గా వచ్చిందో, పక్కన బేరిష్ క్యాండిల్ కూడా దాన్ని కూడా మింగుతున్నట్టే వచ్చింది చూడండి. క్లియర్గా కొంచెం అబ్జర్వ్ చేస్తే మనం దాన్ని మింగేసింది అన్నట్టే ప్రాపర్గా. సో మింగుతుందంటే ఏంటి, మనం ట్రేడ్ ఎంట్రీ కొట్టినా మనకైతే స్టాప్ లాస్ అనేది తక్కువగా వస్తుంది కాబట్టి. సో మనకు చూడండి మన రెసిస్టెంట్ వరకు మళ్ళీ టార్గెట్ వచ్చింది. మళ్ళీ రీటెస్ట్లో ఏమైంది, మళ్ళీ రీటెస్ట్ చేసేటప్పుడు మనం ట్రేడ్ తీసుకోకపోయినా మళ్ళీ ఒక దగ్గరికి వెళ్ళి సపోర్ట్లోకి ఆదా వెళ్ళి డోజీ ఫామ్ చేసినప్పుడు క్లియర్గా దాని బ్రేక్అవుట్లో మనం ట్రేడ్ తీసుకుంటే మళ్ళీ రెసిస్టెంట్ లెవెల్ వరకు అక్కడ కూడా ఫార్మేషన్ చూడండి సేమ్. ఎందుకంటే యాస్టీజ్గా ఫిన్ నిఫ్టీ కూడా బ్యాంక్ నిఫ్టీ ఫామ్ అయినట్టే, అంటే సిమిలర్గా ఫామ్ అవుతుంది అనమాట. సో అర్థం చేసుకుంటున్నారు అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను క్లియర్గా చూడండి, క్లియర్గా మళ్ళీ రౌండ్ ప్యాటర్న్ ప్లస్ ఇది మళ్ళీ మార్కెట్ బూమ్. సో అది కొన్ని అంటే సిమిలరేషన్స్ అనేవి కొన్ని ఉంటాయి, ఎందుకంటే దీంట్లో స్టాక్స్ కూడా ఉంటాయి కదా, డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. మార్కెట్ ఏదైనా స్ట్రక్చర్ ఫామ్ చేసేటప్పుడు క్లియర్గా చూసుకోవాలి, ఎందుకంటే ఆ 4 స్టాక్లలో స్ట్రెంత్ ఉన్నప్పుడు కొంచెం అటు ఇటు ఉంటాయి లెవెల్స్ అనేవి. ఎందుకంటే 12 బ్యాంకులతో పాటు స్టాక్స్ కూడా అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, బ్యాంక్స్తో పాటు స్టాక్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి కొంచెం చూసుకొని మనం చేసుకుంటే బెటర్ ఫ్రెండ్స్. అందుకే దేని లెవెల్ దానికే గీసి పెడతాను. ఎందుకు అంటే సో ఏది ఎలా రియాక్ట్ అవుతుందో మనకు తెలియదు. నిఫ్టీని చూసుకుంటే నిఫ్టీ 50 చూసుకుంటే 50 బ్యాంక్స్. సో అది ఎలా రియాక్ట్ అయిందో చూద్దాం. చూడండి ప్రాపర్గా కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతనే ఏదైనా జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు క్లియర్గా అబ్జర్వేషన్ చేస్తే ఒక చిన్న ఏంటంటే చూడండి ఒక ప్యాటర్న్ అయితే ఫామ్ అవుతున్నట్టు కనపడుతుంది. సో వి షేప్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. రీటెస్ట్ చేస్తే మంచిగా పైకి వెళ్తుంది, రౌండ్ ప్యాటర్న్ కూడా అనుకోవచ్చు దీన్ని. సో వి షేప్ కూడా ఎవరికి ఎలా అర్థమవుతే అలా దీన్ని కన్సిడర్ మనం చేసుకోవచ్చు అనమాట. చూడండి ఇంత క్లియర్గా కనపడుతుంది కదా. సో టైం అయితే అవుతుంది ఫ్రెండ్స్, లేట్ అవుతుంది కాబట్టి మళ్ళా మనం చూడండి ఎక్కడైనా మన రెసిస్టెంట్ దగ్గర రెస్పెక్ట్ చేయకుండా ఉందా, రెస్పెక్ట్ చేయని క్యాండిల్స్ చూడండి మీరు ఇక్కడ రెస్పెక్ట్ చేయలేదు ఎంత పెద్దగా వచ్చిందో. సో రెస్పెక్ట్ చేయని క్యాండిల్స్ ఏవైనా ఉంటే అవి పెద్దగానే వస్తాయి, ఎందుకంటే ఒక లెవెల్ని బ్రేక్ చేయాలంటే చిన్న అమౌంట్లతోనే అవ్వదు. సో పెద్ద అమౌంట్లు పడతాయి కాబట్టి అప్పుడు ఆపరేటర్స్ మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుందో ఆలోచించి మనం ట్రేడ్స్ అయితే ప్లేస్ చేయాలి. సో మంచి ప్రాఫిట్స్ అయితే వచ్చాయి ఫిన్ నిఫ్టీలో కూడా. సో నిఫ్టీ 50లో ఇప్పుడు దీంట్లో బ్యాంక్స్ ఉన్నాయి, స్టాక్స్ ఉన్నాయి కాబట్టి మెజారిటీ ఆఫ్ అంటే మేజర్ స్టాక్స్ ఉన్నాయి కాబట్టి చూడొచ్చు మనకు నిఫ్టీ చూడండి. నిఫ్టీ 50 ఫస్ట్ నుంచి ప్రాపర్గానే ఉంది. ఒకటి రెసిస్టెంట్ లెవెల్లో హ్యాంగింగ్ మ్యాన్ ఫామ్ చేసింది, దాన్ని బ్రేక్ చేసుకొని మళ్ళీ సపోర్ట్ దగ్గరకు వచ్చింది. మళ్ళీ పైకి ఎలాగైతే అంటే బయ్యింగ్ వచ్చిందో బ్యాంక్స్లో ఇంకా దేంట్లోనో బయ్యింగ్ వచ్చిందో అది కూడా మళ్ళీ సెకండ్ క్యాండిల్ ప్రాపర్గా వచ్చింది. థర్డ్ క్యాండిల్ ఎప్పుడైతే బ్రేక్ డౌన్ చేసిందో అందరు ఎంట్రీలుగా అయితే కొట్టడం జరుగుతుంది. బేసిక్ నేర్చుకునే వాళ్ళు రిటైల్ ట్రేడర్స్ ఫోమోలోకి వచ్చి ఎంట్రీ కొట్టడం జరుగుతుంది. కానీ ఆ క్యాండిల్ క్లోజింగ్ ఏం చెప్తుందనే అర్థం చేసుకోలేకపోయాం, ఎందుకంటే సపోర్ట్ రెసిస్టెంట్ తెంపేటప్పుడు పెద్ద క్యాండిల్స్ అనేవి ఫామ్ అవ్వడం జరుగుతుంది. అక్కడ ఏ క్యాండిల్ కూడా ఫామ్ అవ్వలేదు. సపోర్ట్ దగ్గర ప్రతిసారి రిజెక్షన్స్ వస్తున్నాయి. తర్వాత చూడండి హయ్యర్లో ఫామ్ చేసుకుంటూ ఎంత అంటే దీన్ని చూస్తే మనం పిన్ బార్ క్యాండిల్ లాగా కనపడుతుంది కదా. చూడండి క్లియర్గా
హ్యామర్ లాగా కనపడుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని ట్రేడ్ తీసుకున్నా, లేకపోతే హయ్యర్లో ఫామ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు అది బేస్ చేసి ట్రేడ్ తీసుకున్నా మనకైతే ప్రాపర్గా అయితే రావడం జరుగుతుంది. చూడండి, హయ్యర్లో ఫార్మేషన్ చేసుకుంటూ వెళ్ళింది. పడేటప్పుడు కూడా అలాగే పడుతుంది. సో ఒక్కొక్క దాని అనాలిసిస్ ఒక్కొక్క విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకు నేను ఇదంతా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే టైం కూడా లేదు కదా, బ్యాంక్ నిఫ్టీకే టైం కేటాయించాం కాబట్టి. సో దీంట్లో సింపుల్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. సో ప్రతి కన్ఫర్మేషన్స్ తీసుకున్న తర్వాత ట్రేడింగ్, ఎందుకంటే మనం ప్లేస్ చేసే ప్రతిదీ కూడా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా అదే విధంగా చూడొచ్చు, ఏ చార్ట్నైనా అదే విధంగా చూడొచ్చు. సో ఫారెక్స్ మార్కెట్ను కూడా అదే విధంగా చూడొచ్చు. సో మనం ఏంటంటే మనం ప్రాపర్గా ప్రాక్టీస్ చేసి ప్రాపర్ ప్లేస్లో ఎంట్రీ కొడితే సో మనకైతే లాసెస్ అయితే రావు. సో ఇప్పుడు చెప్పిన లాజిక్ మీకు నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మోటివేషన్ దొరుకుతుంది. కొంచెం నన్ను సపోర్ట్ చేస్తే ఇంకా ఏవైనా నేను సీక్రెట్స్ ఉంటే అవి కూడా మీ ముందుకు తీసుకొని రావడానికి రెడీగా ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, నేనైతే సెబీ రిజిస్టర్ కాదు, ఇది ఓన్లీ నాలెడ్జ్ పర్పస్ మాత్రమే, ఎడ్యుకేషనల్ నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. షేర్ మార్కెట్ గురించిన ఎడ్యుకేషనల్ నాలెడ్జ్ ప్రకారం మాత్రమే చేయబడుతుంది. సో అందుకోసమే మీరైతే ట్రేడ్లు ప్లేస్ చేసేటప్పుడు మీ అడ్వైజర్ ఎవరైనా ఉంటే ఫైనాన్షియల్ అడ్వైజర్ వాళ్ళని కానీ, ప్లస్ లేదు మీ ఓన్ అనాలిసిస్తోని ట్రేడ్ ప్లేస్ చేయడం అయితే చేయండి. సో ఎందుకు చెప్తున్నాను అంటే, సో ఇది నేను మాత్రము అందరూ నేర్చుకొని అందరూ బాగుపడాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. సో మీరు కూడా నన్ను సపోర్ట్ చేస్తున్నాను, నన్ను ఆదరిస్తున్నాను, అందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.